बच्ची हाथ में फ्री दे रहा पकड़ लो वीडियो कर काढ़ो है डाल लो दो जने बदला लो इनको दो बच्ची की दो हमारे बच्ची का तुम्हें पिना और पहला डाल तुम्हें डाल मुंडी उठाना को खड़ो बहुत लको खड़ो दोनों अच्छा हाँ मुंडी उठाना करिश्मा मुंडी उठा उठा हाँ बस ఎట్లా అబ్బి దాలో దాలో अच्छा काट लियो एटला में जरा मुंडी उठाओ फर्स्ट लच्छा बनाओ बाद बेटा हाँ बने बने दोनों बनना सब अच्छा बने बाद परोठा अच्छा बना कौन पूछने वाला ले लो भाई वही देश घर में जाकर आता हूँ हाँ बेटा डालो भाई बेटा बढ़िया तुमने बैठो तुम बैठो बढ़िया सो बढ़िया तुम ऊपर बैठो तुम हाथ छोड़ो वो बढ़िया चले पाऊँ सही इसलिए सीधा पाँव में बनाना सीधा पाँव में बना पहला वो अंगली ये डाल तो ये अंगली को हाँ दो में तीन में की चला दो भी दो नहीं दो तरफ भी दो अंगलियां दो में अंगली तीन दो तरफ भी दो अंगलियां में दो अंगली में तो जरा तल्ले खट लेना जी हाँ बढ़िया ले बच्चे अंदर जाओ चलेगा बाबा वो पड़ गया तो फोन भी मानो हुआ था ये होते करते बच्चे हाँ ये होते करते ये देखे ऐसे नहीं चला था आपको नहीं ये मेटला देखे ऐसे फिर चला था आपको कहीं के लिए मैं बात करना ये पाँव रखो अच्छी आगो घर में अंदर डाल देते हाँ हाँ जरा फिर तुम डेट कर ले लो अल्लाह आबाद से हमारे बशीर का नाम खड़ा है तुम्हें अल्लाह आबाद से फयाज आंगा हो गया इसकी जान अंदर जाकर अच्छा अच्छा कर लेगा जरा उठाओ अस्सलाम वालेकुम बोलो जी అందరికీ నమస్కారము సోదరులారా మిత్రులారా ఈరోజు ప్రేమ జంట ఏదైతే షేక్ మొయిద్దీన్ షేక్ కరిష్మా ఈరోజు ఇద్దరు ప్రేమ జంట మనసులు ఒకటైనాయి ఈరోజు వీళ్ళిద్దరూ కూడా ప్రేమించి మనసులు ఒకటైనాయి మేమిద్దరూ పెళ్లి చేసుకుంటాము లేకపోతే మేము చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరూ ఏదైతే ఈరోజు పెళ్లి చేసుకున్నారో బిలాల్ మస్జిద్లో ఇస్లాం సాంప్రదాయం ప్రకారం అందరూ గవా ఉండి ఈరోజు బిలాల్ మసీద్లో నికా ఏదైతే షేక్ మొయిద్దీన్ షేక్ కరిష్మాతో ఈరోజు నికా ఇస్లాం లా ప్రకారం చేసుకోవడం జరిగింది ఏదైతే వీళ్ళిద్దరూ మేము గతంలో టీవీలో అంతా చూస్తున్నాము ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైతే పెళ్లి కూతురు వాళ్ళు ఏదైతే అబ్బాయి ఉంటాడో వాళ్ళకి అటాక్ చేయడము చంపడము నరకడం ఇట్లాంటి వెధవ పనులు చేస్తున్నారు ఏదైతే చక్కగా అబ్బాయి రోజుకి దాదాపు 1000 రూపాయల నుంచి 800 దాకా సంపాదించుకుంటాడో ఏదైతే ప్లంబింగ్ పని చేస్తున్నాడో ఇల్లు ఉంది సొంత ఆటో కూడా ఉంది అబ్బాయికి చక్కగా అబ్బాయిని పాపని చూసుకుంటారని చెప్పి అందరూ నమ్మకం ఏదైతే వీళ్ళు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇద్దరు మనసులు ఒకటైనాయి వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి ఏదైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మేమిద్దరూ పెళ్లి చేస్తుంటాం లేకపోతే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఏదైతే మా దగ్గర వచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ సోదరులు అందరూ ఉన్నారు అందరూ కూడా అందరి సమక్షంలో ఈరోజు మసీద్లో నికా చేయడం జరిగింది ఏది మంచి అయినా చెడు అయినా ఏదైతే అల్లాహ్ సుబ్హాన తాలా మహమ్మద్ ప్రవక్త భయం భక్తితో ఈరోజు వీళ్ళు ప్రాణం మేము కాపాడి ఏదైతే ప్రేమ గెలవాలి అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మేము వీళ్ళిద్దరికీ ఒకటి చేసి ఇస్లాం లా ప్రకారమే ఈరోజు వీళ్ళిద్దరికీ
పెళ్లి చేయడం జరిగింది. అబ్బాయికి మొయిద్దీన్కి ఏమైనా వాళ్ళు అమ్మాయి తరఫున హానికరం జరిగినా లేదంటే అమ్మాయికి ఏదైనా హానికరం జరిగినా కూడా వీళ్ళిద్దరే బాధ్యతలు, వాళ్ళ కుటుంబ సభ్యులే బాధ్యత. ఏదైతే మా దగ్గర వస్తే వీళ్ళు మేము చేసుకుంటాం, లేకపోతే ఈరోజు మేము చచ్చిపోతాం అని చెప్తే మేమిద్దరూ ఏం చేయలేక వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకోలేదు. ఈ ప్రేమ జంటలకి అల్లా సుబ్హానా తాలా దేవల్ల మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ చేయాలని చెప్పి ఏదైతే మా హిందూ సోదరులు ఉన్నారో, క్రైస్తవ సోదరులు ఉన్నారో అందరూ కూడా దువా చేసి మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదం అంతా ఇద్దరికి ప్రేమ జంటలకి మీరు ప్రతి ఒక్కరు యువకులు పెద్దలు అందరూ కూడా కలిసి వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సోషల్ మీడియా ఒక సోషల్ యాక్టివిటీస్గా మొహమ్మద్ ఫయాజ్ అని నేను మీ అందరికీ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దయచేసి నమస్కారం అందరికీ పెడుతున్నా. సోదరులు ముస్లిం సోదరులు అందరూ కూడా వీళ్ళిద్దరికీ ప్రేమ జంటకు కూడా మీరందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి సపోర్ట్గా నిలవాలని చెప్పి మేమందరికీ కోరుతున్నా. అదేవిధంగా దాడులు గతంలో చూసాం, దాడులు మాత్రం ఏదైతే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఏదైతే ప్రెగ్నెన్సీ ఉన్నా ఒక బిడ్డని కన్నా కూడా చంపడానికి సిద్ధంగా పెళ్లి కూతురు వాళ్ళు బంధువులు రెడీగా అవుతున్నారు. ఇటువంటి విషయాలు మేము చాలా చూస్తున్నాం, టీవీలో న్యూస్లో అందరూ చూస్తున్నాం. ఇటువంటి విషయాలు మాత్రం ఈసారి ఎటువంటి పరిస్థితులు జరగకూడదు. ఏదైతే దామన్మూడు సెంటర్లో వీళ్ళిద్దరు ప్రేమ జంట ఉన్నారు, ప్రేమించి మనసులో ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమ్మా కరిష్మా, నీకు ఇష్ట ప్రకారం ఎవరైనా బలవంతం చేశారా పెళ్లి చేసుకోవడానికి? మీ ఇష్ట ప్రకారం చేసుకున్నారా? స్టేట్మెంట్ చెప్తాను. ముస్లిం में बोलो, तुमने कबूल है? दिलो जान से राजी भी नहीं, तुमने कबूल से कर ले शादी? कौन तो फोर्स करे तुमने कर लो बोल को? दिलो जान से कर लो जान मोहिद्दीन का जान तुमने? हाँ क्या माँ मोहिद्दीन तुमने कौन तो फोर्स करे शादी करने? तुमने पसंद है? तो दिल से कर ले। बच्चों क्या प्रॉब्लम है तो तुम्हें जिम्मेदारी। वीडियो चलता है यहाँ सोशल मीडिया, दोनों पसंद से कर ले, दोनों पसंद से ఇద్దరు ఒక మనసుకి వచ్చి దిల్ వాలే దుల్హనే లేకే చేయండి అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. అమ్మాయికి ఏమైనా అబ్బాయికి ఏమైనా ఇద్దరు బాధ్యతలు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా చేసిన కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ్యతలు అవుతారని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా సోదరులు మిత్రులు అందరూ బంధువులు యువకులు అందరూ కూడా ఈ వీడియో చూడాల్సింది చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి షేర్ చేసి ఈ ప్రేమ జంట నిండు 100 ఏళ్ళు 100 సంవత్సరం బతకాలని చెప్పి చక్కగా వీళ్ళిద్దరు పిల్లలు ఉండి వీళ్ళు ఒక ఇస్లాం పెరిగి మా మొహమ్మద్ ప్రవక్త పేరు ఇంకా పైకి రావాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను. क्या हो गया? तुम दो जना सब जना कबूल ले? तुम्हें लगा पसंद से कर ले शादी? हाँ, किसका फोर्स क्या तो है? दिलो जान से बोल को अल्लाह से क्या हमें लगा क्या कर दो तुम ना सपोर्ट करने का करे माँ, तुम्हें लगा मर जाते बोलने से हम लगा सपोर्ट कर को ये मस्जिद में आगो नहीं शादी करे क्या? हमें अल्लाह के रसूल के ज़रिए से क्या हमारे इस्लाम भी बढ़ना, क्या तुम्हें अल्लाह का नबी का नाम ये करना, क्या तुम्हें अच्छा दीन में हमको बच्चे को अच्छे तरह देख ले को, क्या भी कर नहीं सका बच्चे को अच्छे तरह पाल ले तुम्हारी जिंदगी तुम्हें ये कर लेना। हाँ क्या ओके? क्या तो बोलना तो मेरा स्टेटमेंट है ओके? अच्छा सलाम कर डालो सबको। मुझे ये వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్.